ఏపీ శాసనసభ మండలిలో మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు మరి 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్లో ఎల్ఓసి లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే యొక్క 4819 ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్ మెయిన్, ఒక గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్గా 1456 కోట్లు అంటే 1840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం దగ్గర 20 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 154,910 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఏదైతే కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019, 2024లో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి, గుండ్రేవుల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ఏదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో
చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగజారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అధ్యక్ష దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్, సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి, వెనుకబడిన తరగతి సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 207.90 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాక ఆర్థిక సహకార పథకాల నిమిత్తం బీసీ కార్పొరేషన్లు ఏబి, డి మరియు బి కింద పథకం కింద ప్రభుత్వం 896 కోట్లు కేటాయించడం జరిగింది. బ్యాంకుల నుండి మరో 896.86 కోట్ల రూపాయలు జత చేస్తూ ఈ మొత్తాన్ని 1793.72 కోట్లు నిర్ధారించడమైంది. దీనికి రాష్ట్రంలో 89,686 మంది బీసీ లబ్ధిదారు రుణాలు అందించడానికి వినియోగపడుతుంది. సి పైన పేర్కొన్న రుణాలు ఎన్బీసీ ఎఫ్డీసీ ద్వారా కింద పథకాలు ఇస్తున్న సబ్సిడీకి 61 కోట్లు మరియు ఆర్థిక సహాయ పథకాల కింద 896.86 కోట్ల మొత్తం సబ్సిడీ 957.86 కోట్లు నిర్ధారించడమైంది. అధ్యక్ష మీ ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 13589 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు
ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటున్నాం అధ్యక్ష. రాంగోపాల్ రెడ్డి గారు. వివిధ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా వివిధ సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. కొంతమంది అవుట్సోర్సింగ్ ద్వారా ఉన్నారు, కొంతమంది ఏజెన్సీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి జీతాలు ఆప్కాస్ ద్వారా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ దారుణమైన దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ కు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఏజెన్సీలకు 16,000 రూపాయలు ఇస్తా అంటే కేవలం అక్కడ ఏజెన్సీలు అక్కడ పనిచేసే వాళ్ళకు 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే దాదాపు ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి మిగలడం లేదు, ఇటు పనిచేసే ఉద్యోగస్తులకు లేకుండా దారుణమైన మోసాలు చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గత 5 సంవత్సరాల్లో 5 నెలలకు 6 నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దాన్ని మంత్రి గారు స్ట్రీమ్లైన్ చేశామని చెప్పినందుకు మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా సర్వశిక్ష అభిమానుల్లో ఈ కొంతమంది ఉద్యోగస్తులకు ప్రభుత్వం 29,000 రూపాయలు ఏజెన్సీలకు ఇస్తా ఉంటే వారికి మాత్రం 22,000 రూపాయలే వొకేషనల్ ట్రైనర్స్ అధ్యక్ష. 7,000 రూపాయలు ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. వీటన్నిటిని కూడా సర్దిద్దాటి ప్రభుత్వానికి మిగలడం లేదటు కేవలం ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి సభ్యులు తెచ్చినటువంటి విషయాన్ని నేను మరింత స్పష్టంగా అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వానికి మిగలడం కన్నా ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి కార్మికులకు వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విషయం ఉంది అధ్యక్ష. కాబట్టి సభ్యులను నేను మీ ద్వారా ఒకటే కోరుతున్నా, వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి అంశాలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకుని రండి. కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ పేద శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు దక్కేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. వారే కాదు, ఏ ఇతర సభ్యుడైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని సరిదిద్దుతామనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13563 మున్సిపల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్. అధ్యక్ష మేడం బీసీ వెల్ఫేర్ మినిస్టర్. చర్చ జరపండి అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4,652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3,000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళ సహాయం అందించడానికి 19-24 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2,044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ ప్రశ్న కూడా అపోజిషన్దే. మీరు సప్లిమెంటరీ అడగకపోతే వెళ్ళిపోతుంది. జరపండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. అధ్యక్ష చర్చ జరపండి అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 13513